ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు శ్రీవల్లి అక్క పక్కనుంటే కనపడదు, కానీ ఈ రోడ్లో ఒంటరిగా నడవాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఈ టైంలో ఈ రోడ్లో వెంకటపతి రాజు గారు వస్తే బాగుండు. శ్రీవల్లి అక్క ఉంటేనే కదా వస్తాడు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఒంటరిగా నడవాలి. ఇప్పుడు ఆవేశంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా పాపాయమ్మా? నీ కొడుక్కి బుద్ధి చెప్పొదినా, నాకు కాదు. సంబంధం ఒప్పుకోరా అంటే ఏదేదో కథలు పడుతున్నాడు. వాడిష్టంలేండి, పిల్ల నచ్చలేదేమో. మరి ఏ పిల్ల నచ్చిందంట? అమృత వల్ల. అవును, అలాగే అనుకున్నానా. నేను అమృతనే ప్రేమిస్తున్నాను, అమృతనే పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటే సంతోషం, ఒప్పుకోకపోయినా సంతోషం. మీరు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అమృత అంటే నాకు ప్రాణం, అమృత నా ఊపిరి. ఏంటి, అమృతవల్లిని ప్రేమించావా? బ్రేక్ అయ్యా, అక్కడ కుమిది వెళ్ళి చర్చ ఎలా ఉంది? చాలా రక్తం పోతుందమ్మా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పోయి వాడి శరీరం గుద్దినావు కదమ్మా. రోడ్డు మీద ఎవరు లేరు అనుకున్నానన్నా, ఇదెట్ట ఊడిపడిందో ఏందో. ఎంత పని చేసావే పాపిష్టిదానా! కుముదవల్లి ప్రాణానికి ఏదైనా అయితే గంగని ప్రాణం తీసేస్తాడు. ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. కుముదా, కుముదా. అమృత, నువ్వేం చేసావో అర్థమవుతుందా? నీకేం అర్థమైంది? నీకు తెలియదు బావా, తనని తాను నిండా ముంచేసుకుంటుంది. నీకేమైనా పిచ్చా? మంచి సంబంధం, పైగా అతనికి అమృత నచ్చింది. పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుంది, కానీ మునిగిపోవడం ఎలా అవుతుంది? అయ్యో బావా, అసలు ఈ సంబంధం ఎలా నచ్చింది? వాళ్ళు కారులో వచ్చారనా? వాళ్ళు ఎలా వచ్చారన్నది ముఖ్యం కాదు. డబ్బున్న వాళ్లకే నా చెల్లిని ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. శ్రీవల్లి కోసం తీసుకొచ్చిన సంబంధం మధ్యలో ఆ వెంకటపతి రాజొచ్చి తల తీసేసినంత పనిచేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.